హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? చెప్పేశారు హాయ్ చెప్పు. అందరూ ఎలా ఉన్నారు చెప్పు, కట్టే చెప్పు. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ దివ్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు దివ్య టాక్స్. ఇషాన్, దివ్య టాక్స్ చెప్పు, కట్టే చెప్పే. ఇషాన్ బాబు, ఏడికి పోతున్నాం మనం? చేజా దుర్గా భవాని, చేజా అమ్మ. ఎవరిది ఫంక్షన్ ఈరోజు? నీదా? తమ్ముంది. అవును కరెక్టే, ఏడుపాయలు నీదే, మెదక్ తమ్ముంది. కరెక్టే కదే, అది ఇదే ఏడుపాయలు కదా కన్నమ్మ. హాయ్ ఎవ్రీవన్, సో వెల్కమ్ టు వన్ మోర్ న్యూ వీడియో. అండ్ ముందు వీడియో మీరు చూసినట్టయితే విరాజ్ది 21st డే సెలబ్రేషన్స్ పెట్టాను. అండ్ నేను ఆ వీడియోలో చెప్పాను కదా, 21st డే వచ్చేసి ఇంట్లోనే సింపుల్గా చేసుకున్నాము అండ్ ఒక వీకెండ్ ఫంక్షన్ హాల్లో చేద్దాం అనుకుంటున్నామని చెప్పాను కదా. సో ఇది వచ్చేసి ఆ వీకెండ్ అనమాట. సో మాకు ఏడుపాయల్లో మొక్కుండే, అది ఈశాన్ కోసం మొక్కుకున్నాం అనమాట. బట్ అది చేయడానికి ఇన్ని డేస్ కుదరలేదు. సో ఇంకా ఎక్కువ ఎందుకు పోస్ట్పోన్ చేయడం అనేసి ఇంక ఈరోజే చేద్దామని అయితే అనుకున్నాం అనమాట. సో మార్నింగ్ వెళ్ళి, అంటే కొంతమంది వెళ్ళి అక్కడ బోనాలు తీసి మొక్కు తీర్చేసుకొని దాని తర్వాత ఆఫ్టర్నూన్ ఫంక్షన్లో అయితే ఫంక్షన్ చేద్దామని అనుకున్నాము. అందుకని చెప్పేసి మార్నింగ్ 8 వెళ్ళాము. మార్నింగ్ 4కి అత్తయ్య వాళ్ళు ఒక 5 మెంబర్స్ వెళ్ళారనమాట. వాళ్ళు వెళ్ళి అక్కడ బోనాలు అదంతా ప్రిపేర్ చేశారు. సో దాని తర్వాత నేను శశి పిల్లల్ని తీసుకొని మేము వెళ్ళాము. అంటే ఇంకా ఎర్లీ మార్నింగ్ ఎందుకు అని చెప్పేసి మేము కొంచెం అక్కడ ప్రిపరేషన్స్ అయిపోయిన తర్వాత వెళ్దామన్నట్టుగా మేము 6కి మేము వెళ్ళాము. ఇంకా మేము వెళ్ళిన తర్వాత జల్ తీస్తారు కదా, సో ఆ జల్ తెచ్చారు. దాని తర్వాత ఇంక ఇక్కడ బోనాలు తీసుకొని గుడికి వెళ్తున్నాం అనమాట. అండ్ గుడికి మేము తీసుకున్న రూమ్కి చాలానే డిస్టెన్స్ ఉండే అనమాట, మరీ దగ్గరేం లేదు, దూరంగానే ఉంది. సో అంత పొద్దున 4కి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే మేము ఇక్కడ కంప్లీట్ చేసుకొని మళ్ళీ టైంకి ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ లేట్ అయితే మళ్ళీ మాకు ఫంక్షన్ కూడా లేట్ అయిపోతుంది కదా. అందుకని ఇంక ఇక్కడ ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి అంత మార్నింగ్ వచ్చాము. అండ్ ఫస్ట్ అక్కడ బోనాలు సండే, ఇంకా రోజు చాలా రష్ ఉంటుంది. సో ఫస్ట్ బోనాలు వెళ్ళినవి అయితే మావే అనమాట. సో అంత తొందరగా తీశారు. సో బోనాలు తీసుకొచ్చిన తర్వాత నైవేద్యం వండి అది తిని వెళ్ళాలి కదా. సో నేనేమనుకున్నానంటే నేను తొందరగా వెళ్తే నేను వెళ్ళి రెడీ అవ్వచ్చు, లేదంటే మళ్ళీ నైవేద్యం పెట్టిన తర్వాత వెళ్ళాలంటే ఇంకో 1 hour పడుతుంది ఆబ్వియస్గా, వండి నైవేద్యం పెట్టి తినేసరికి. సో అత్తయ్య వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు తింటారు, నేను బోనాల కోసం వండిన నైవేద్యం తినేసి వెళ్ళిపోదామని అనుకున్నాను. సో అందుకని బోనాలు తీసుకురాగానే ఒక 1/2 hour అలా ఉన్నానమాట. ఇంకా ఆ నైవేద్యం తినేసి బోనాలకు వండింది వెళ్ళిపోయాను. బికాస్ మేము వెళ్ళగానే మళ్ళీ ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోవాలి. అండ్ ఇక్కడ నైవేద్యం అదంతా తిని వెళ్ళాలంటే ఇంకో 1 hour పడుతుంది. అక్కడికి వెళ్ళాక మళ్ళీ హడావిడి అయిపోతుంది, రెడీ అవ్వడానికి అస్సలు టైం ఉండదు. సో కొంచెం నేను ముందు వెళ్తే ఆ టైంలో నేను రెడీ అవ్వచ్చు కదా, అందుకని చెప్పేసి నేను 9కి వెళ్ళాను అనమాట. విరాజ్ని మాత్రమే తీసుకొని వెళ్ళాను అనమాట. నేను వెళ్ళే అప్పుడు శశి అక్కడే ఏడుపాయలో ఉండే, సో ఈశాన్ని శశి దగ్గరే ఉంచేసి వెళ్ళాను. మళ్ళీ ఈశాన్ని కూడా తీసుకొని వెళ్తే నేను వెళ్ళి అక్కడ యూజ్ ఏమి ఉండదు, ఎందుకంటే ఈశాన్ నన్ను రెడీ అవ్వనివ్వడు. అందుకని చెప్పేసి ఈశాన్ ఉంచేశాను. అండ్ నేను వెళ్ళి ఒక 10:30 వరకు నేను రెడీ అయిపోయాను అనమాట. అండ్ ఆ టైం వరకు శశి వాళ్ళు కూడా వచ్చిండే. సో శశి వచ్చాక ఇంకా ఈశాన్ని డ్రెస్ వేయలేదు, వాడు పడుకున్నాడు. వాడు వచ్చేసరికి విరాజ్ని రెడీ చేశాను. ఇంకా ఈశాన్ని అలాగే ఫంక్షన్ హాల్కి తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళాక డ్రెస్ ఒకటే కదా వేయడం అని చెప్పేసి ఇంకా అవన్నీ లేపలేదు. లేపితే మళ్ళీ వాడు ఏడుస్తాడనమాట, నిద్ర కరెక్ట్గా లేకపోతే క్రాంకీ అయిపోతాడు. అందుకని చెప్పి ఎందుకులే ఫంక్షన్ హాల్కి వెళ్ళాకైనా వేయొచ్చు కదా డ్రెస్ అని చెప్పి ఇంకా అవన్నీ లేపలేదు. సో అలాగే తీసుకెళ్ళాను. అండ్ వెళ్ళేటప్పుడు మధ్యలోనే లేచారు. ఇంకా కార్లోనే డ్రెస్ చేంజ్ చేసేసి జుట్టు కూడా వేసాను అనమాట. విరాజ్ ఇప్పుడు ఫంక్షన్ కోసం మేము ఏ అవుట్ఫిట్స్ వేసుకోబోతున్నామో చూపిస్తున్నాను. యాక్చువల్లీ ఫస్ట్ నేను
లావెండర్ శారీ అనేది ఫిక్స్ అయిపోయాను అనమాట. చాలా రోజుల నుంచి నాకుంది ఆ లావెండర్ కలర్లో ఒక పట్టు శారీ తీసుకోవాలని, బికాస్ నౌ ఇట్స్ ఏ ట్రెండింగ్ కలర్ కదా. ఈ ఈవెంట్కి తీసుకుందామని చెప్పేసి ఇప్పటి వరకు పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాను. అండ్ ఫైనల్గా లావెండర్ కలర్ శారీ అయితే తీసుకున్నాను అనమాట. బార్డర్ వచ్చేసి ఇలా వచ్చింది. అండ్ దీనికి బ్లౌజ్ సేమ్ ఈ కలర్ లైట్ లావెండర్ టిష్యూ వచ్చింది. బట్ దానిపైన వర్క్ చేసి సరిగ్గా కనబడదు అని చెప్పేసి నేను ఏమనుకున్నానంటే సేమ్ ఇదే కలర్ శశికి తీసుకోవాలి అండ్ ఈ బార్డర్ కలర్లో పిల్లలకి ఇద్దరికి తీసుకోవాలని అనుకున్నాను. కానీ బట్ అది కుదరలేదు. సో ఇప్పుడు ఎలా వేసుకోబోతున్నామంటే ఈ బార్డర్ కలర్ అయితే శశి తీసుకున్నారు. ఈ కలర్లో అసలు దొరకలేదు శశికి. శశి వెళ్ళి చూసారనమాట స్టిచ్చింగ్ చేద్దామని క్లాత్ తీసుకొని, బట్ దొరకలేదు. ఇంకా సర్లే అని చెప్పేసి నేను శశి ఈ కాంబినేషన్ వేసుకోబోతున్నాం. అండ్ పిల్లలకి ఇద్దరికి గోల్డ్ కలర్ లైక్ క్రీమ్ అండ్ గోల్డ్ షేడ్లో తీసుకున్నాను అనమాట. వాళ్ళిద్దరికి అయితే సేమ్. అవి కూడా నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. సో శారీలో వచ్చిన బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది. టిష్యూ వచ్చింది క్లాత్ విత్ బార్డర్. బట్ దీనిపైన వర్క్ కనిపించదు కదా, అంత బాగా ఎలివేట్ అవ్వదని చెప్పేసి ఇంకా ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించలేదు. చూడాలి ఫ్యూచర్లో ఎప్పుడైనా వర్క్ లేకుండా సింపుల్గా ఎప్పుడైనా కుట్టించుకోవాలి అనుకున్నప్పుడు ఈ బ్లౌజ్ కుట్టించుకుంటాను. కమ్స్ ద బ్లౌజ్. కట్ వర్క్ చేయించాను అనమాట. వర్క్ చూడండి డీటెయిలింగ్ ఎంత బాగుందో. అండ్ మధ్యలో ఇలా పర్ల్స్ వచ్చాయి. అండ్ ఇది గోల్డ్ షేడ్ కాదు, లైట్ గోల్డ్ అనమాట. ప్యూర్ గోల్డ్ కలర్ కాదు, లైట్ గోల్డ్. బికాజ్ శారీ కూడా అలాగే వచ్చింది కదా, సిల్వర్ కాదు గోల్డ్ కాదు, లైట్ గోల్డ్. సో అందుకే ఈ కలర్లో ఉంది చూడండి. సో హ్యాండ్స్ అయితే చిన్న హ్యాండ్సే పెట్టించుకున్నాను. నాకు నెక్ చుట్టూ ఇలా వర్క్ అనమాట. సో నెక్ చుట్టూ ఇలా కట్ వర్క్. అండ్ ఫ్రంట్ సైడ్ తెలుసు కదా మనకి ఒక సైడ్ వస్తుంది. దీని కాస్ట్ వర్క్కి నాకు 2,500 పడింది. సో బ్లౌజ్ స్టిచ్చింగ్ అండ్ క్లాత్ అంతా కలిపి నాకు 4,400 అయింది ఈ బ్లౌజ్కి. శారీ వచ్చేసి మిస్సమ్మాలో తీసుకున్నాను, నిజాంపేట్ దగ్గర ఉంటుంది కదా ఆ బ్రాంచ్లో. శారీ కాస్ట్ వచ్చేసి నాకు 17,000 పడింది అండ్ బ్లౌజ్ 4,400 అయిందనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ మై అవుట్ఫిట్. అండ్ శశి అవుట్ఫిట్ మీరు నెక్స్ట్ వీడియోలో చూస్తారు. ఇప్పుడు నా దగ్గర అయితే లేదనమాట ఆ అవుట్ఫిట్ చూపించడానికి. సో నేను ఇప్పుడైతే నాది అండ్ పిల్లలవి చూపించబోతున్నాను. ఇషాన్కి అండ్ విరాజ్కి ఇద్దరికి సేమ్ అవుట్ఫిట్స్ అనమాట. సో ఇలా ఈ కలర్ గోల్డ్ కలర్ క్లాత్ తీసుకున్నాము. అండ్ ఈ క్లాత్ వచ్చేసి 950 ఎంతో మీటర్ పడిందంట, అరౌండ్ 950. ఇది కింద బాటమ్కి ఇలా ప్లేన్ తీసుకొని ఇలా స్టిచ్ చేయించామన్నమాట. అండ్ బొటిక్ వాళ్ళే ఇలా వేసేసారు, నేనేం చెప్పలేదు, వాళ్ళే ఇలా వేసేసారనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ఈశాన్ అండ్ విరాజ్ అవుట్ఫిట్స్. సో ఈ చౌకర్ అయితే పెట్టుకోబోతున్నాను నేను. ఇది మా చెల్లిది, తన పెళ్ళప్పు తీసుకున్న చౌకర్ అనమాట. అండ్ కింద వచ్చేసి బొట్టుమాల పెట్టుకోబోతున్నాను, అది నేనే మా చెల్లి పెళ్ళప్పు చేయించుకున్నాను. సో ఇది వచ్చేసి నా బొట్టుమాల అనమాట. మరీ లాంగ్ ఉండదు, లైక్ మిడిల్కి వస్తుంది, వేసుకున్నాక చూతురు లుక్. సో ఇలా లక్ష్మీదేవి వచ్చి కింద బొట్టు. బట్ పిల్లలు ఉన్నప్పుడు ఈ బొట్టుమాల వేసుకోవడం అంటే కొంచెం రిస్కీ అనే చెప్పాలి. బికాస్ వాళ్ళు పట్టి పీకితే వచ్చేస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి తెగిపోయింది అండ్ మళ్ళీ అతికించాలన్నమాట. సో ఈ యొక్క ఈవెంట్కి వేసుకొని తర్వాత ఇంకా పిల్లలు కొంచెం పెద్ద అయ్యే వరకు అలా దాచేయాలనుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే వేసుకుందామని తీసుకున్నాను. సో ఈ బొట్టుమాల దీనిపైకి అది వేసుకోబోతున్నాను అనమాట. సో రెడీ అయ్యి ఫైనల్గా ఫంక్షనల్కి అయితే వచ్చేసాము. అండ్ డెకార్ వచ్చేసి ఇదనమాట. బట్ యాక్చువల్లీ నేను చెప్పిన మోడల్ ఎగ్జాక్ట్గా ఇది కాదు, మధ్యలో ఉయ్యాలు ఉంది కదా అది అలా చెప్పలేదన్నమాట. నేను రౌండ్గా ఉండేలా చెప్పాను, బట్ ఆ మోడల్ వాళ్ళ దగ్గర లేదన్నారు. సో ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టాను కదా అట్లా. సో అందుకని ఇంకా ఇదే ఉందంటే సరే అని చెప్పేసి అదే ఫైనల్ చేసుకున్నాము. అండ్ విరాజ్ అని నేమ్ వచ్చింది కదా అది కూడా నేను అక్కడ పెట్టమని లేదు, ఎగ్జాక్ట్గా మిడిల్లో రావాలని చెప్పాను, కానీ అది వాళ్ళు ఇంకా లాస్ట్లో పెట్టారనమాట. ఐస్ క్రీమ్ తింటావా అప్పుడే? తినొద్దు తినొద్దు, నీ డ్రెస్ కిందికి అనుకో మంచిగా. స్పూన్ ఉత్త స్పూన్ వద్దు, తీ.
తీసే ఐస్ క్రీమ్ ఇప్పుడే డ్రెస్ మీద పాడైపోతుంది, వద్దు ఫోటోలు దిగినాక. సో ఇది వచ్చేసి విరాజ్ అండ్ ఈశాన్ అవుట్ఫిట్స్ అనమాట. ఎలా ఉన్నాయో ఇద్దరికి కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఫంక్షనాల్కి వెళ్ళగానే ఈశాన్ ఐస్ క్రీమ్ కావాలని ఏడుపు అనమాట. ఇప్పుడు వద్దు కొద్దిసేపు ఆగు అన్నా వాడు వినలేదు. డ్రెస్ మీద పడేసుకుంటావు పాడైపోతుంది అని చెప్పినా లేదు కావాలంటే ఇంకా మా డాడీ బయటికి వెళ్ళి తెప్పించాడనమాట. ఇంకా ఐస్ క్రీమ్ తిన్నాడు. అది మొత్తం తిన్నాడా అంటే అలా కూడా తినడు, కొంచెం తింటాడు పడేస్తాడు. అక్కడ కొంచెం తిని వద్దు అని నాకు తెచ్చిచ్చాడు. ఇంకా నాకు వద్దు అని నేను చెప్తే వాడు కొంచెం తినేసి మళ్ళీ పడేశాడు అనమాట. అండ్ హియర్ కమ్స్ శశిస్ అవుట్ఫిట్. సో శశి నేను మ్యాచింగ్లో ఉన్నామని చెప్పాను కదా, సో శశికి అయితే దొరికిందనమాట. అండ్ అది వచ్చేసి మీ బాస్లో తీసుకున్నాడు, పైన కుర్తా అండ్ కింద ధోతి పాయింట్ వచ్చేసి అది ఆన్లైన్లో పెట్టుకున్నాడు అనమాట. సో ఇవి మా అవుట్ఫిట్స్. నేను శశి మ్యాచింగ్ అంటే కాంబినేషన్, సేమ్ కాంబినేషన్. ఈశాన్ విరాజ్ వచ్చేసి ఒకలాగనమాట. సో మా అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయి, మాకు సెట్ అయ్యాయా లేదా, ఎలా కనిపిస్తున్నాయి అనేది మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇక్కడ నేను ఒక స్మాల్ టిప్ చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఫస్ట్ మీరు ఫంక్షనాల్కి వెళ్ళగానే మీరు తీసుకోవాలనుకున్న పిక్స్ అన్నీ తీసేసుకోండి. బికాజ్ మీరు వెళ్ళే టైంకి ఆబ్వియస్గా అందరు రారు, మనకు కొంచెం టైం ఉంటుంది. అండ్ మార్నింగ్ వెళ్ళగానే తీసుకుంటే మనం కూడా ఫ్రెష్గా ఉంటాం కదా, ఫేస్ కూడా మంచిగా ఉంటుంది. సరే లాస్ట్లో తీసుకుందామని పోస్ట్పోన్ చేస్తే లాస్ట్కి కుదరకపోవచ్చు తీసుకోవడం. అండ్ మనం కూడా ఈవెంట్ అంతా అయిపోయేసరికి డల్ అయిపోతాం కదా, ఆబ్వియస్గా స్టార్టింగ్లో ఉన్నట్టుగా ఉండము. సో బెటర్ మీకు కావాల్సిన ఫొటోస్ అన్నీ కుదిరినంత వరకు ముందే తీసేసుకోండి ఎవరు రాకముందు. అండ్ ఏవైనా ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా ఏవైనా తీసుకొని ఉన్నాయి అనుకుంటే అది లాస్ట్లో టైం ఉంటే తీసేసుకోవచ్చు, బట్ ముందు తీసుకోవడం బెటర్. సో ఫంక్షనాల్కి వెళ్ళగానే నేను ఈశాన్ విరాజ్ మేము ముగ్గురం ఫస్ట్ కొన్ని పిక్స్ తీసుకున్నాము. శశి అప్పుడు ఇంకా రెడీ అవ్వలేకుండా ఇంకొన్ని పనులు ఉన్నాయి అవి చూసుకున్నాక రెడీ అవుతాను అన్నాడు. సో మేము ముగ్గురం అయితే కొన్ని పిక్స్ తీసుకున్నాము. దాని తర్వాత ఇంకా శశి రెడీ అయ్యి వచ్చిన తర్వాత మేము నలుగురం కలిసి తీసుకున్నాం అనమాట పిక్స్. నేను ఆల్రెడీ కొన్ని సేవ్ చేసుకున్నాను, అంటే ఇలా కావాలని. అవి కొన్ని అప్పుడు తీసాము అండ్ కొన్ని తీయలేదు, ఎందుకంటే విరాజ్ పడుకొని ఉండే. సో అవి వాడు మెల్కొని ఉన్నప్పుడే బాగుంటాయని చెప్పేసి కొన్ని అయితే తీయలేదు. అండ్ ఇక్కడ ఈ ఉయ్యాలలో వాళ్ళు ఏం వేసి ఇవ్వరు కదా డెకరేషన్ వాళ్ళు, అది ఉయ్యాల అలాగే ఇస్తారు. నేను ఒక బ్లాంకెట్ దొడ్డుది తీసుకొని రమ్మని చెప్పాను ఇంటి నుంచి. అదొక్కటి వేస్తే అది చూడండి లోపలికే ఉందన్నమాట. సో వాడి ఫేస్ పైనకి మంచిగా కనిపించట్లేదు, మళ్ళీ ఇంకోటి కావాలి అని అనుకున్నాము. అప్పటిలోపు ఇంటి నుంచి అందరు వచ్చేసారనమాట. ఇంకా ఫంక్షన్ హాల్లో వెతికితే మాకు ఒక పిల్లో లాంటిది దొరికింది. ఇంకా తెచ్చి అది కింద పెట్టాము. పెట్టిన తర్వాత ఎలాగో అలా ఫిక్స్ చేసేసాము. దాని తర్వాత ఈ బ్లాంకెట్ వేసామన్నమాట చుట్టూ, అది కనిపించకుండా కవర్. ధృతి ముందు రోజు అంటే 2 days ముందు పాపం బాత్రూంలో పడిందంట, దాని పన్నంతా వంకర అయిపోయిందనమాట. పాపం చాలా పెయిన్ ఉండేనేమో, అసలు ఏం తినలేదు, దానికి సరిగ్గా మౌత్ తెరవడానికి కూడా రాలేదు, పాపం బాగా ఏడ్చింది. అండ్ ఎందుకు టాయిలెట్ వచ్చిందా తమ్ము జట్టు మీకుందా ఏం కాలేదు. తమ్ముడు ఎక్కిళ్ళు వస్తున్నాయి అందుకే. మా ఈశాన్ బాబు ఏం చేస్తున్నావు అసలు నువ్వు? అమ్మ ఏం చేస్తున్నావు అమ్మా? ఇది చూడమ్మా ఒకసారి ఇట్లా రీల్స్, నేను యూట్యూబ్ వీడియో నాకు. సో ఫంక్షన్ జరిగేటప్పుడు అసలు వీడియో తీయలేదు, నాకు ఎలాగో కుదరదు తీయడం, అండ్ నేను ఎవరికి చెప్పలేదు కూడా అనమాట. సో హడావిడిలో అలా అయిపోయింది. అండ్ ఇది ఫంక్షన్ అంతా అయిపోయాక తినేసి అందరు వెళ్ళిపోయిన తర్వాత అనమాట. అండ్ ఇక్కడ మా మమ్మీ శారీ వచ్చేసి గద్వాల్ పట్టు, అండ్ బ్లౌజ్కి కూడా మంచి బూటీస్ వచ్చాయన్నమాట, వర్క్ ఏం అక్కడ లేకుండా. అండ్ మా అక్కది వచ్చేసి వెంకటగిరి పట్టు అనమాట. తను ఎప్పుడు
దసరా అప్పుడు తీసుకుంది. ధృతి బర్త్డే అప్పుడు మమ్మీ వాళ్ళు పెడతారు కదా బట్టలు, సో దానికోసం తీసుకున్న శారీ. అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి అది వర్క్ చేయించుకుంది, చిన్న చిన్న బూటీస్ రాసిల్ తీసుకొని వర్క్ చేయించుకుంది అనమాట. సో ఇవి వచ్చేసి వాళ్ళ ఇద్దరి అవుట్ఫిట్. ఈశాన్ అయితే ఎంత క్రాంకీ అయ్యాడో ఫంక్షన్లో, అసలు తినలేదు సరిగ్గా, ఏడవడము, ఎక్కడంటే అక్కడ కూర్చొని ఏడవడము, నేను ఇక్కడే కూర్చొని తింటా అనడము, అలా బాగా క్రాంకీ చేశాడు. బట్ అందరు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాడికి ఆ ప్లేట్లతోని వాడు బాగా ఆడతాడు. మనకి పేపర్ ప్లేట్స్ ఉంటాయి కదా వాటితోని, ఇంకా ఆ ప్లేట్స్ పట్టుకొని లాస్ట్లో కొంచెం తిరుక్కుంటూ ఆడాడనమాట. అలా మా ఫంక్షన్ అయితే అయిపోయింది. అండ్ ఇది ఇంటికి వచ్చిన తర్వాత ఈశాన్ అయితే బాగా అలసిపోయాడు, ఆడి ఆడి ఏడ్చి, సో వాడు పడుకున్నాడు. అండ్ ఇది నెక్స్ట్ డే రోజు నేనేమో మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. నెక్స్ట్ డే అన్నీ బ్యాగ్లో పెడితే ఇక్కడ ఈశాన్ బాబుండి అన్నీ బయటికి తీసేస్తున్నాడు అనమాట. నేను పెట్టడం, వాడు అన్నీ పీకేయడం, ఇదే సరిపోయింది. సో ఈ 2 అవుట్ఫిట్స్ శశి వాళ్ళ కొలీగ్ తీసుకొని వచ్చారనమాట విరాజ్కి. అండ్ ఈ 2 అవుట్ఫిట్స్తో పాటు ఈ 2 టాయ్స్ కూడా తనే తీసుకొచ్చాడు. ఆ 2 జంప్షూట్ మోడల్లో ఉన్నాయి, బాగున్నాయి, క్వాలిటీ కూడా బాగుండే అనమాట, అంటే మెత్తగా ఉండే. అండ్ ఇవి ఈ 2 టాయ్స్. అండ్ శశి వాళ్ళ ఫ్రెండ్ రవి తనేమో ఈ అవుట్ఫిట్ దీంతో పాటు ఇంకోటి 2 తీసుకొచ్చారు. అండ్ ఇవి కూడా సేమ్ జంప్షూట్ మోడలే అనమాట. ఇదేమో పైనుంచి చూస్తే లైక్ కోట్ మోడల్ లాగా అనిపించింది, బట్ కోట్ కాదు, అది ఫిక్స్డ్ ఉంది అనమాట ఇట్లా. అండ్ ఇంకోటేమో జంప్ షూట్. అండ్ జంప్ షూట్తో పాటు మనం అంటే జంప్ షూట్లా కాకుండా నెక్కర్లా కూడా వేయొచ్చు అనమాట. ఇది ఈ బటన్స్ ఉన్నాయి కదా, అవి తీసేస్తే కింద నెక్కర్ లాగా ఉంటుంది, బట్ నెక్కర్ కన్నా జంప్ షూట్ లాగానే బాగా అనిపించింది అనమాట. ఈ 2 అవుట్ఫిట్స్ వాళ్ళు తీసుకొచ్చారు విరాజ్కి. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.